కాంగ్రెస్ ఎప్పుడు కూడా ధర్మము, న్యాయము, సేవతోటి ముందుకు పోతుంది. ఈనాడు 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ, రైతు సంక్షేమమే కాదు, ఉద్యోగాలు 65,000 ఉద్యోగాలు 18 మాసంలో ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ది, రేవంత్ రెడ్డి గారి. వర్గీకరణ 30 సంవత్సరాల వర్గీకరణకు ఈరోజు న్యాయం చేసింది. ఎవరి వాటా వెనుకబడితనాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరి వాటా వారికి ఇచ్చిన చరిత్ర ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలకు న్యాయం చేయాలి. ఏ రకంగా న్యాయం చేయాలి? వారి యొక్క వెనుకబాటుతనాన్ని అంచనా వేసుకోవాలి, సమాచారాన్ని సేకరించాలి. ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా, కులపరంగా ఏ స్థాయిలో ఉన్నారు ఈ కుటుంబాలు? ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఎవరు ఆదుకోవాలి? ఆ ప్రభుత్వం ఆదుకోవాలి. దానికి ఏం కావాలి? ఒక చట్టాన్ని తీసుకురావాలి. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ పట్టుదలతోటి తెలంగాణ రాష్ట్రమే ఉదాహరణ. ఈరోజు ఎక్కడ పోయినా ఈరోజు తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రము బీసీల రిజర్వేషన్ చెప్పి ఆనాడు మాటిచ్చింది రాహుల్ గాంధీ గారు. ఇవాళ మాటలు నిలబెట్టుకుని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనం సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన ఏదో ఒక్క జాగల మనం సోనియమ్మకు మరిచినట్టు అనుకున్నాము. కానీ 9.5 సంవత్సరాలకు మళ్ళీ సోనియమ్మను ఆదరించి సోనియమ్మ తెలంగాణ తల్లి అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. మీ అందరితోటి ఇంకో కొత్త ఒక స్లోగన్ కాంగ్రెస్ ముందుకు వచ్చింది. జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. జై బాపు అంటే బాపు సిద్ధాంతాలను మనం నమ్మాలి, ఆచరించాలి. జై భీమ్ అంటే ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్. చదువుకో, ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ఉండో, ఆత్మ వంచనకు గురిగాకు, ఆత్మధైర్యంతో నీ హక్కులను కాపాడుకో, ముందుకు అని చెప్పి మనకు బోధించింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. మనకి ఈరోజు రక్షణ ఏది? బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగమే మనకు రక్షణ. కాంగ్రెస్ ఏం నమ్ముతుంది? బాపు సిద్ధాంతాలను నమ్ముతుంది, అంబేద్కర్ సిద్ధాంతాలను ఆచరణను నమ్ముతుంది, రాజ్యాంగాన్ని నమ్ముతుంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ